ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఆ దేవదేవుని కృప పొ పొందడానికి ఆయన పాదపద్మముల యొద్దకు మనమందరం వచ్చున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవులు ఆశాజీవులు. కొందరైతే కోరికల పుట్ట. వాళ్ళ కోరికలు ఈ లోకంలో జీవించినంత కాలం తీరనే తీరవు. ఒక కోరిక తీర్చాడనుకోండి ప్రభువు, మరొక కోరిక అవి వరుసలో ఉంటాయి. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనకు ఒక ఆశ ఉండాలి. ఒక కోరిక ఉండాలి. నీలా ఉండాలని యేసయ్యా, నీలా బ్రతకాలని యేసయ్యా, నా కోరిక, నా ఆశ ఉన్నది. నేను నీతో ఉండాలని యేసయ్యా, నేను నీ వలే బ్రతకాలని యేసయ్యా, నా ఆశ, నా కోరిక ఉన్నది. ఈ లోకంలో నాకే కోరిక లేదు ప్రభువా, నేను నీలా ఉండాలి. అవును, ప్రభు చెప్పారు కదా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే మాట ధైర్యంగా అపోజిట్ పౌలు గారు చెప్పారు. నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన పోలిక ఉండాలి మనలో. ఆయన రూపం ఉండాలి. నీ రూపం నాలో ఏర్పడే వరకు అయ్యా, నా ఆశ తీరదు. నేనెంతో ఆశ కలిగి ఉన్నానయ్యా, నా ఆశ తీర్చయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. ఎంత చక్కగా ఉంది. ఒక ఆశ ఉంది. ఏం ఆశ? నీలా బ్రతకాలని యేసయ్యా, నీతో ఉండాలని యేసయ్యా, నీలా బ్రతకాలని యేసయ్యా, నీతో ఉండాలనే ఆశయ్యా. ఎస్, ఆ ఆశ కలిగిన బిడ్డలు నిజంగా చాలా సమృద్ధి కలిగిన వారు అంటాను నేను. ఏ సమృద్ధి? లోక సంబంధమైన ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, బంగారు సమృద్ధి, సంపదల సమృద్ధి కాదు. ఆత్మీయ సమృద్ధి, సంతోష సమృద్ధి, సమాధాన సమృద్ధి, ప్రేమామృత ధారల సమృద్ధి. అవి ఉంటే చాలు కదండి ఈ లోకంలో. మరి ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే అవి స్థిరంగా ఉండేవి. అవి యేసయ్య మనకిచ్చేవి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆశ కలిగి మనము జీవించుదుము గాక. యేసయ్య వలె, యేసయ్యతో, యేసయ్య రూపము మన యందు ఏర్పడు వరకు ప్రసవ వేదనది చిన్న పని కాదు. ఆయన రూపం ఏర్పడాలంటే ప్రసవ వేదన. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రసవ వేదన. కావున ప్రసవ వేదన కన్నా మించిన వేదన పడినా పర్వాలేదు కానీ, యేసయ్యలాగా ఉంటే చాలు, యేసుతో ఉంటే చాలు అనే ఆశ కలిగి మనము జీవించుదుము గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. మహోన్నతుడా స్తోత్రం. నీలా ఉండాలనే ఆశయ్యా, నీతో బ్రతకాలనే ఆశయ్యా.
ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ వారి ఆశలను, వారి కోరికలను లోక సంబంధమైనవి గాని, పర సంబంధమైనవి గాని మీ చిత్తానుకూలంగా ఉంటే మీరు తీర్చండి ప్రభువా. నీ కృప మహదైశ్వర్యములతో బిడ్డలను నింపమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప క్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.